ప్రాంతం, ఈ ప్రదేశము చాలా శక్తివంతమైనటువంటిది. స్థల ప్లేస్ వాల్యూ అంటూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ నిరంతరము రామనామంతో పునీతుడయి మరి భగవంతుడితో పాటుగా తను కూడా ఒక స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి అతిబల మహాబలుడు అయినటువంటి వారు, ఎలాంటి అవశిష్టాలనైనా నిగ్రహించగలిగినటువంటి వారు, శత్రుకర్షణుడు అంటే శత్రువుల తాలూకా పరాక్రమాన్ని విసింపచేసేటటువంటి వారు, ఆయన హనుమ నెలకొన్నటువంటి దివ్య స్థానం ఇది. ఇక్కడ కూర్చోగానే అందరూ కూడా ఏమనుకోవాలంటే మాకు రామచంద్రస్వామి అనుగ్రహం ఉంది అనుకోవాలి. రామచంద్రస్వామి అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలరు. ఈ స్థానం అంత గొప్పది. ఇక్కడ నిత్యం 5:30 నుంచి రాత్రి 9 వరకు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మొట్టమొదటిగా శ్రీమద్ రామాయణ ప్రవచనం ఉంటుంది. దయచేసి భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుని శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 భక్తి మార్గాలు ఉన్నాయి. అంటే భగవంతుడిని చేరడానికి, భగవత్ ప్రాప్తి పొందడానికి ఎన్నో మార్గాలున్నా సరే అన్నిటికంటే సునాయాసమైనటువంటి మార్గం భక్తి మార్గం. భాగవతంలో చెప్తారు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జంబులన్ చిక్కడు శృతులకు చిక్కడు యుక్తికి భక్తిని చిక్కినంత పరమేశ్వరుడు అంటారు. మనము భగవంతుడిని పొందడానికి వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇది ఒక మార్గం. ఇందులో భగవత్ప్రాప్తి కలుగుతుందో లేదో చెప్పలేం. అలాగే మరి అక్కడ కూడా భగవంతుడు మనకి దక్కడం కష్టం. మరి మనకి దక్కరు. ఆయన శరీరంలో వక్షస్థలంలో ఉన్నటువంటి వారు